నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పేరును తొలి జాబితాలో ప్రకటించడంతో ఆళ్లగడ్డ టీడీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు నాయకులు భూమా నివాసానికి చేరుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు, నారా లోకేష్కు భూమా అఖిలప్రియ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నుంచి కూడా పార్టీ తనకు మంచి గుర్తింపును ఇచ్చి తనను ఈ స్థానంలో నిలబెట్టిందన్నారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన చంద్రబాబు ఆశలను వమ్ము చేయకుండా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని అఖిలప్రియ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీ మా మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చే రోజుల్లో కూడా తప్పకుండా అన్ని విధాలుగా కూడా పార్టీ సపోర్ట్ నాకు ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు నమ్మకాన్ని ఈరోజు కలిగేయడం జరిగింది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా కష్టపడే వాళ్ళకి ఈరోజు పార్టీకి కమిటెడ్గా ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, కాంప్రమైజ్ రాజకీయాలు చేయని వాళ్ళకి రాయలసీమలో ముఖ్యంగా ఈరోజు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి కూడా ఈరోజు పార్టీ నిరూపించడం జరిగింది. సో ఈరోజు నాకు ఎటువంటి డౌట్ కూడా లేకుండా, కాకపోతే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వార్తలు చూసి ఎక్కడైతే డిస్టర్బెన్స్లు క్రియేట్ చేశారో అవన్నీ కూడా ఈరోజు క్లియర్ అవ్వడం జరిగింది. తప్పకుండా లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా ఏదైతే ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా దాన్ని నెరవేరుస్తూ ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము రాజకీయం చేయలేము, ఈ 5 సంవత్సరాల్లో మేము ఈ పార్టీని కానీ మేము కానీ ఈ కొనసాగించలేము అని చెప్పి ఒక భావన ఎవరికైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిందని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మేము కూడా మా గురించి బయట ఏం చెప్పినా ఏమనుకున్నా కూడా అందరినీ కూడా కలుపుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీ మా మీద పెట్టుకున్న